ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం నవంబర్ మాసం 26వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము కార్తీక మాసము శరదృతువు దక్షిణాయనము బహుళపక్షం తిథి బహుళపక్షం ఏకాదశి నవంబర్ 25వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 1:02 నుండి నవంబర్ 27వ తేదీ తెల్లవారుజామున 3:47 వరకు. తదుపరి తిథి బహుళపక్షం ద్వాదశి నవంబర్ 27వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:47 నుండి నవంబర్ 28వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 6:24 వరకు. నక్షత్రం హస్త నవంబర్ 25వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 1:24 నుండి నవంబర్ 27వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 4:34 వరకు. తదుపరి నక్షత్రం చిత్త నవంబర్ 27వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 4:34 నుండి నవంబర్ 28వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 7:36 వరకు. కరణం భవ నవంబర్ 25వ తేదీ అర్ధరాత్రి 1:02 నుండి నవంబర్ 26వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 2:25 వరకు. బాలవ నవంబర్ 26వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 2:25 నుండి అదే రోజు అర్ధరాత్రి తెల్లవారితే 27వ తారీఖు అనగా 3:48 వరకు. కౌలవ నవంబర్ 27వ తేదీ తెల్లవారుజామున 3:48 నుండి అదే రోజు సాయంత్రం 5:08 వరకు. వారం మంగళవారము. సూర్యోదయం ఉదయం 6:31 సూర్యాస్తమయం సాయంత్రం 5:35 చంద్రోదయము నవంబర్ 25వ తేదీ అర్ధరాత్రి 2:14 చంద్రాస్తమయం నవంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 2:25 రాహుకాలం మధ్యాహ్నం 2:49 నుండి సాయంత్రం 4:12 వరకు. యమగంటకాలము ఉదయం 9:17 నుండి ఉదయం 10:40 వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 12:03 నుండి మధ్యాహ్నం 1:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:44 నుండి ఉదయం 9:28 వరకు. తదుపరి రాత్రి 10:46 నుండి రాత్రి 11:37 వరకు. వర్జ్యము ఉదయం 10:55 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:25 వరకు. అమృతకాలము రాత్రి 9:46 నుండి రాత్రి 11:34 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:55 నుండి తెల్లవారుజామున 5:43 వరకు. సూర్యరాశి వృశ్చిక రాశి అనగా వృశ్చిక రాశిలో సూర్యుడు, జన్మరాశి చంద్రుడు కన్యారాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈరోజు నదీ స్నానాల నిమిత్తమై లేదా పిక్నిక్ల పరంగానైనా జలానికి సంబంధించిన ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు అనగా నదుల వద్దకు గాని చెరువుల వద్దకు గాని బావుల వద్దకు గాని వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ప్రమాదం జరిగే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ఇటువంటి చోట్లకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా వాహనాన్ని నడిపేటప్పుడు వృషభ రాశి గల మహిళలు వంటగదిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశి గల స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఈరోజు గొడవలకు దూరంగా ఉండవలసిన రోజు. ముఖ్యంగా మహిళలు. వ్యాపార రంగంలో ఉన్నవారు కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది మరియు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను ఈరోజు వ్యాపారస్తులు కలిసే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో ఉత్సాహంతో ఆర్థిక పరమైన బలాన్ని ప్రదర్శించగలుగుతారు. వ్యాపారస్తులు వ్యాపారంలో ఆగిపోయిన ప్రణాళికలను పూర్తి చేయగలుగుతారు. స్నేహితుల నుండి సహాయాన్ని మరియు మద్దతును పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఎక్కువగా కొనుగోళ్లు చేసేటందుకై ప్లాన్ చేసుకోవచ్చు. అవతల వారికి మీరిచ్చే సలహా అవసరంలో ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొంతమంది వృషభ రాశి వారికి మాత్రం ఆకస్మిక ఖర్చుల ద్వారా వారి బడ్జెట్ కొంతపాటి సతమతమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా వృషభ రాశి వారు ఇతరులపై ఎక్కువ శ్రద్ధను పెట్టకుండా ఉండాలి. దీని వలన మీ సామర్థ్యంలో ప్రతికూల ప్రభావం పడుతుంది. మీ బాధ్యతలను మీరు అర్థం చేసుకోండి. మీ పనిపై మాత్రమే మీరు దృష్టిని కేంద్రీకరించండి. అవసరమైనప్పుడు అమ్మగారి సలహాలు పాటించడం చాలా శ్రేయస్కరమని చెప్పవచ్చు. మొత్తానికి ఈ రోజు వృషభ రాశి వారికి అనుకూలమైన రోజుగానే ఉంది. అయితే సొంత స్వార్థపూరిత కారణాల కోసం పిల్లలను ఇతరుల వైపు రెచ్చగొట్టడం లాంటి కార్యక్రమాలను మానుకోండి.
ఈ రోజు చివరిలో కొంతవరకు అదనపు ఆదాయాన్ని మీరు ఆశిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి మతపరమైన కార్యక్రమాలపై వృషభ రాశి వారు ఈ రోజు దృష్టిని పెడతారు. జీవిత భాగస్వామికి సొంత ఆలోచనలు ఏమైనా ఉంటే వాటిని మీరు నియంత్రించేటందుకై ప్రయత్నించకండి. ఇది మీ ఇద్దరి మధ్యన వివాదానికి దారితీయవచ్చు. కుటుంబ వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకునేటందుకై ప్రయత్నించండి. అదేవిధంగా ఆరోగ్యపరంగా ఆహారపు అలవాట్ల మీద శ్రద్ధను కలిగి ఉండండి. మీ ఆహారపు అలవాట్ల వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మరి కొంతమంది వృషభ రాశి వారికి ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే గనక అవి ఇబ్బంది పెట్టినట్లయితే గనక ఈ రోజు అవి కొంతవరకు దూరం అవుతాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు తమ పనిపై పూర్తి శ్రద్ధను వహించవలసి ఉంటుంది. మీ శక్తిని మీరు సరైన పనుల్లో ఉపయోగించండి. ఎవరికైనా ఇచ్చిన వాగ్దానాన్ని మీరు సులభంగానే నెరవేర్చగలుగుతారు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఈరోజు కొన్ని పెద్ద లక్ష్యాలను సాధించే రోజుగా ఉంది. కాకపోతే ఈరోజు కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే చాలా పెద్ద నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వృషభ రాశి వారు తమ బిజీ షెడ్యూల్ కారణంగా తమ భాగస్వామి కోసం సమయాన్ని కేటాయించలేరు. ఈ కారణంగా కోపతాపాలు ఇరువురి మధ్యన ఉండవచ్చు. విద్యార్థులకు ఈ రోజు మంచి రోజుగా ఉంది. ఎక్కువ హోంవర్క్ ఈ రోజు చేయవలసి వస్తుంది. వీరి సీనియర్స్ నుండి ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకునే అవకాశాన్ని పొందుతారు. ఇది వీరి భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఈరోజు వృషభ రాశి వారు ఒకదాని తర్వాత ఒకటి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. మీ మనసుకు ఈ వార్తలు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. వృషభ రాశి వారు మీ గురించి మాట్లాడే వ్యక్తుల గురించి మీరు ఎవరి గురించైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్రదేశాల్లో మీరు ప్రొఫెషనల్గా ఉండడం చాలా ముఖ్యం. మీతో పోటీ పడేవారు, మీ మీద అసూయ పడేవారు మిమ్మల్ని నష్టపరిచేటందుకై అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీరు వారి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్న వృషభ రాశి వారు మీరు చేసే ప్రజెంటేషన్ మరియు మీ పని పట్ల మీ పై అధికారులు సంతోషంగా ఉంటారు. అయితే కొంతమంది ఉద్యోగస్తులకు పాత విభేదాలు మళ్ళీ మీదకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ సహోద్యోగుల పట్ల కొంత శ్రద్ధను పెట్టండి మరియు మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఈరోజు రైలు ప్రయాణం చేయవలసి వస్తే గనక ప్రయాణం చేసేటందుకై రిజర్వేషన్ ఫారం ఏదైతే ఉంటుందో అది మీరు పూర్తిగా ఒకసారి తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం రైలు ప్రయాణం మాత్రమే కాదు, బస్సులో ప్రయాణం చేసేవారైనా విమానంలో ప్రయాణం చేసేవారైనా తగిన జాగ్రత్తలు పాటించండి. మొత్తానికి ఈరోజు వృషభ రాశి వారు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అనుకోకుండా వచ్చే ఖర్చులను బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. గొడవలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి మీతో ఉండే వారితోనూ, మీరు పనిచేసే దగ్గర మీతో పాటు పనిచేసే వారితోటి, ఇంటి దగ్గర ఉన్న ఇరుగు పొరుగు వారితోనూ, వాహనం నడిపే సమయంలో మీ తోటి వాహనదారుల పట్ల జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా వృషభ రాశి గల మహిళలకు కనపడుతున్నాయి. కాబట్టి గొడవలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు వీలైన వారు లేత గోధుమ రంగు వస్త్రాలను లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించేటందుకై ప్రయత్నించండి. అదేవిధంగా హనుమాన్ చాలీసాను వీలైనన్ని ఎక్కువ సార్లు చదివేటందుకై లేదా మీ వీలును బట్టి వినేటందుకై ప్రయత్నించండి. దీనివలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.